అత్యంత కీలకమైన వార్త ఇది. భూదాన్ భూముల స్వాహాకు కుట్ర, మండల స్థాయి నుంచి రాష్ట్ర అధికారుల వరకు పాత్ర, తప్పుడు వారసత్వ ఫోర్జరీ పత్రాలకు ఆమోదం. హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. ఇది మొత్తం ఈ ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఈ యొక్క వీటిని కొనేసిరు. ఏవి? ఈ భూదాన్ భూములని. ఐఏఎస్ దాదాపు ఐఏఎస్ ఐపీఎస్లు దాదాపు 26 మంది మీద కేసు అయింది. వాళ్ళు అంటున్నారు మేము చట్టబద్ధంగా కొన్నామని. మీరు ఎట్లా చదువుకున్నారో, ఎట్లా ఐఏఎస్లు అయ్యారో మీరే చెప్పాలి. ఇప్పుడు నేచర్ ఆఫ్ ల్యాండ్, భూమి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అన్నీ ఉంటాయి కదా, పహానీలు, కథ, వ్యవహారం అంతా. అది భూదాన్ భూమా అని తెలుసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో భూదాన్ భూముల స్వాహాకు పక్కా ప్రణాళికతో కుట్ర పన్నినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తేల్చి చెప్పింది. తప్పుడు వారసత్వ పత్రాలతో పాటు ఫోర్జరీ పత్రాలు ఆమోదించి రికార్డుల్లో నమోదు చేసి విక్రయాలకు అవకాశాలు కల్పించడంతో ప్రైవేటు వ్యక్తులతో పాటు తహసీల్దార్, కలెక్టర్, సీసీఎల్ఏ కార్యాలయాల వరకు పలువురి పాత్ర ఉందని పేర్కొంది. ఎవడింగా సీసీఎల్ఏ అంటే? నవీన్ మిట్టల్. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎవడు? అమయ్ కుమార్. ఈ దుర్మార్గులు చేసిన అరాచకమే ఇదంతా. వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఆ రంగారెడ్డి జిల్లాలో ఉన్న, ఆ రంగారెడ్డి అండ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో ఉన్న ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కొంతమంది టౌన్ ప్లానింగ్ వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఇగో ప్రైవేటు వ్యక్తులతో పాటు తహసీల్దార్, కలెక్టర్, సీసీఎల్ఏ కార్యాలయాల వరకు పలువురి పాత్ర ఉందని పేర్కొంది. తదుపరి దర్యాప్తులో మరికొందరు అధికారుల పాత్ర బయటికి రావచ్చని వెల్లడించింది. సర్వే నెంబర్ 181, 182లకు సంబంధించి భూదాన్ భూముల స్వాహాకు ప్రయత్నాలు జరిగినట్టు దర్యాప్తులో తేలిందంటూ హైకోర్టుకు సమర్పించిన కౌంటర్లో ఈడీ పేర్కొంది. నాగారం గ్రామంలోని సర్వే నెంబర్ 181, 182, 194, 195లో భూదాన్ భూముల్లో అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు ఫిబ్రవరి, మార్చిల్లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని, ఈ వ్యవహారంపై సిబిఐ, ఈడీలతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ మహేశ్వరం మండలానికి చెందిన బీర్ల మల్లేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ప్రతివాదులైన ఈడీతో పాటు భూదాన్ భూములను కొనుగోలు చేసిన పలువురు ఐఏఎస్లు, ఐపీఎస్ అధికారులకు, ఆ అధికారుల బంధువులకు నోటీసులు జారీ చేసి కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈడీ తరపున అసిస్టెంట్ డైరెక్టర్ గజరాజ్ సింగ్ ఠాకూర్ ఇటీవల కౌంటర్ దాఖలు చేశారు. ఆ కౌంటర్లో ఏ అంశాలు ఉన్నాయంటే, 2023 మార్చి 13వ తేదీన మహేశ్వరం పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాం. ఈడీ చెప్తున్నది కోర్టుకి. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సర్వే నెంబర్లు 181, 182లోని 100కు పైగా ఎకరాలు నవాబ్ హాజీ అలీ ఖాన్కు చెందినవి. 1956లో నవాబ్ హాజీ అలీ ఖాన్ భూదాన్ బోర్డుకి 50 ఎకరాలు అప్పగించేందుకు లేఖ ఇవ్వగా 1995లో తహసీల్దార్ నిషేధిత జాబితాలో చేర్చారు. సర్వే నెంబర్లు 181/1, 181/2, 181/3, 5, 6 అండ్ 182. 50కి పైగా ఎకరాలు కుమారులు అక్బర్ అలీ ఖాన్, ఫరూక్ అలీ ఖాన్లకు ఆయన కానుకగా ఇవ్వగా భూ సంస్కరణల ట్రైబ్యునల్ ఆమోదించింది. అంటే 50 ఎకరాలేమో కొడుకులకి గిఫ్ట్ చేసిండు, 50 ఎకరాలేమో భూదాన్ కింద ఇచ్చిండు. వారు 2005లో దస్తగిరి షరీఫ్ అండ్ ముజఫర్ హుస్సేన్లకు అమ్మేసిరు. సర్వే నెంబర్ 181లో మిగిలిన భూమిని గైరాన్ సర్కారీ భూములుగా ప్రభుత్వం ప్రకటించింది. 2006లో నవాబ్ హాజీ ఖాన్ చనిపోగా తనకు తండ్రి భూమిని కానుకగా ఇచ్చారంటూ ఆయన కుమార్తె ఖాదరున్నిసా 9 ఏళ్ల తర్వాత తప్పుడు భాగ పరిష్కార ఒప్పందాన్ని పొందిరట. ఎవరు? ఆమె కూతురు ఖాదరున్నిసా, ఆమె కుమారుడు మునావర్ ఖాన్లతో పాటు మహమ్మద్ అబ్దుల్ రెహమాన్, మహమ్మద్ అబ్దుల్ అఖ్తర్, మహమ్మద్ అబ్దుల్ షకూర్, ఎం చంద్రయ్య తదితరులు ఈ కుట్రకు తెరదీశారు. నవాబ్కు 2 కుమారులు ఉన్నట్లు రెవెన్యూ రికార్డ్స్లో ఉన్నప్పటికీ ఖాదరున్నిసా ఒక్కరే వారసురారంటూ సమర్పించిన అఫిడవిట్ను ఎంఆర్ఓ పరిగణలోకి తీసుకొని ధరణిలో నమోదు చేసిండు. ఇది కథ. అంటే కొడుకులను వదిలేసి ఓన్లీ కూతురే వారసురాలు అంటూ ఈ ఎంఆర్ఓ ఏదైతే ఉందో వాడు నవీన్ మిట్టల్, అమయ్ కుమార్, ఈ బ్యాచ్ అంతా వీళ్ళ ఆర్డర్స్ తోటి అందులో నమోదు చేసిండు. వీరందరూ కలిసి 2017లో భూదాన్ యజ్ఞ బోర్డు డీనోటిఫై చేసినట్లు నకిలీ ఫోర్జరీ లేఖను సృష్టించి అధికారులకు సమర్పించారు. భూదాన్ భూమిగా రికార్డుల్లో ఉన్నప్పటికీ నకిలీ పత్రాలు సమర్పించిన ప్రైవేటు వ్యక్తులతో ప్రభుత్వాధికారులు కుమ్మక్కై డీనోటిఫై చేశారు. వారసత్వ పత్రాలు, పాస్ పుస్తకం జారీ చేశారు. మ్యుటేషన్ కూడా కావడంతో ఈ భూమిని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించారు. మొత్తం ప్రక్రియలో అధికారుల పాత్ర ఉన్నది. దీనిపై దర్యాప్తు కొనసాగాలి. వారసత్వ పత్రాల జారీ, డీనోటిఫికేషన్,
మ్యూటేషన్కు అనుమతి, విక్రయ ఒప్పందాల్లో అధికారుల పాత్రపైన వాంగ్మూలాలు రికార్డ్ చేశాం. ఇతర శాఖల నుంచి సమాచారం వచ్చిన తర్వాత మరోసారి విచారించబోతున్నాం. ఫోర్జరీ పత్రాల ఆధారంగా తప్పుగా వారసత్వాన్ని ఆమోదించడంలో గత తహసీల్దార్, గత కలెక్టర్ల పాత్ర ఉన్నది. కేసు దర్యాప్తులో భాగంగా పిటిషనర్ మల్లేష్ వాంగ్మూలాన్ని నమోదు చేశాం. పిటిషనర్ ఇచ్చిన వినతి పత్రాన్ని గత ఏడాది నవంబర్లో డీజీపీకి పంపించాం. అవసరమైతే కేసు నమోదు చేయాలని కోరాం. ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. ప్రభుత్వానికి 17.50 కోట్ల నష్టం, అంటే 17.5 కోట్ల నష్టం. దస్తగిరి షరీఫ్ ఇచ్చిన ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా మహేశ్వరం పోలీసులు 2023 మార్చి 13వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఖాదరున్నిసా, మహమ్మద్ మునావర్ ఖాన్, బొబ్బిలి దామోదర్ రెడ్డి, బొబ్బిలి విశ్వనాథ్ రెడ్డి, ఎం సంతోష్ కుమార్, కొండపల్లి శ్రీధర్ రెడ్డిలు మోసపూరితంగా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని కేసు నమోదైంది. గత మండల రిజిస్ట్రార్ అధికారి ఆర్పి జ్యోతి సహకారంతో విక్రయాలు చేశారు. ఖాదరున్నిసా, మునావర్లు మోసపూరితంగా మ్యూటేషన్ చేయించుకొని 11 విక్రయ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రభుత్వ భూమిగా నోటిఫై అయిన 40 ఎకరాలను విశ్వనాథ రెడ్డి, ఎన్ సంతోష్ కుమార్లకు 13,57,00,000కు విక్రయించారు. వీరిద్దరూ ఈ భూమిని 17,50,00,000కు ఈపీఐఎల్కు విక్రయించారు. ప్రభుత్వ భూమి ప్రైవేటు బిల్డర్ పరం కావడంతో 17,50,00,000 మేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని ఎఫ్ఐఆర్ నమోదైందని కౌంటర్లో ఈడీ పేర్కొన్నది. వెరీ క్లియర్గా చెప్తున్నారు. ఇగో సర్వే నెంబర్ 194లో కూడా అక్రమాలు జరిగినాయట. దీనికి సంబంధించి ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడంతో ఈడీ ఈ కేసు నమోదు చేయలే. సర్వే నెంబర్ 194లోని భూములను అబ్దుల్ షకూర్ బంధువులు నవాబ్ అజీ అలీ ఖాన్ నుంచి కొన్నట్లుగా రికార్డులు చూపిస్తున్నారట. అంత ఫేక్ డాక్యుమెంట్సే, ఆల్ ఆర్ ఫేక్ డాక్యుమెంట్సే. ఇట్లా ఆ భూమిని ఈ ఐఏఎస్ ఐపీఎస్లు కొన్నారు. ఇక మీరు ఏమనాలి? మిమ్మల్ని మీరు చదువుకున్నారా, చదువుకోలేదా, మీరు ఉద్యోగుల, దొంగల? ఈ మొత్తం భూదాన్ భూముల మీద ప్రభుత్వం ఒక పెద్ద ఎంక్వైరీ కమిషన్ వేయాలి. ఫస్ట్ ఉన్న భూదాన్ భూములన్నింటినీ ప్రోబిటెడ్ లిస్టులో పెట్టండి. టోటల్ ఈ తెలంగాణలో భూదాన్ భూములు ఎన్ని ఉన్నాయో అన్ని సర్వే నెంబర్స్ని ఫస్ట్ ప్రోబిటెడ్ లిస్టులో పెట్టి ఎంక్వైరీకి ఆదేశించి 6 నెలల టైం బాండ్ పెట్టి ఆ భూముల లెక్కను తేల్చండి. పైసలు లేవు, నన్ను ఘోషణ పైసలు రావంటున్న ముఖ్యమంత్రికి ఇంతకంటే అద్భుతమైన అవకాశం లేదు. ఇది ఒక్కటే కాదు, నాట్ ఓన్లీ భూదాన్ భూములు, ఇనాం భూములు ఉన్నాయి, మట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇటు రంగారెడ్డి, షేర్లింగంపల్లి ఏరియాలకు పోతే కొన్ని వందల వేల కోట్ల రూపాయల విలువైన ప్రాపర్టీస్ ఉన్నాయి. హైదరాబాదులో దాదాపు 2,300 ఎస్టేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆనాడు నిజాం రాష్ట్రం నడవడం కోసం, హైదరాబాద్ నడవడం కోసం, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం కొన్ని ప్రాపర్టీస్ని లీజుకి ఇచ్చిండు. 90 ఏళ్ళకి, 99 ఏళ్ళకి, ఇట్లా 50 ఏళ్ళకని. ఆ లీజు అయిపోయిన తర్వాత ఆ ప్రాపర్టీ గవర్నమెంట్కి చెందాలి. కానీ హైదరాబాద్లో ఉన్న ఒక 2 ఎమ్మెల్యేలు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ అనే 2 ఎమ్మెల్యేలు కలిసి మొత్తం చెరబట్టిరు వాటిని. మీరు చూడండి, ఇటు రాణిగంజ్ ఇటు సైడ్ పోతుంటే కొత్త కొత్త బిల్డింగ్లు కనిపిస్తాయి. అవన్నీ ఎస్టేట్ ప్రాపర్టీసే. 2,300 ఎస్టేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. మొత్తం ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే నామిస్త్రీ పేరుతో మొత్తం వాటిని కథం పట్టించిండు. ఆయన కొడుకు 2 కలిసి. మీరు కాదని చెప్పానండి తలసాన్ని. మీరు ఈ ఈస్ట్ మారేడుపల్లి వెళ్ళే దారిలో రైట్ సైడ్ ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది. టోటల్ ఫేక్ అది. టోటల్ గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్కి చెందాల్సింది అది. ఒక ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసి ఇందులో ఒక పెద్ద ఎత్తున ఒక వ్యక్తిని కూడా లేకుండా చేసిరనే ఆరోపణలు ఉన్నాయి. ఇవి కాదా పైసలు? ఈ తెలంగాణకి రావాల్సిన డబ్బులు కాదా? ఇగో వీళ్ళు రాసి చూడండి. భూదాన్ భూములపై భారీ కుట్ర, ఫోర్జరీలతో రికార్డుల మార్పు, సమగ్ర దర్యాప్తు చేస్తే మరిన్ని బయటకు ముందుకు. హైకోర్టులో ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. చట్టబద్ధంగా కొన్నామని ఐపీఎస్లు చెప్తున్నారు. ఎక్కడ చట్టబద్ధం? ఎవరెవరు కొన్నారు? ఇగో వాళ్ళ పేర్ల కోసం ఈ పేపర్ ఓపెన్ చేశాను నేను. ఎవరెవరు కొన్నారు? అయితే 194, 195లో తాము చట్టబద్ధంగా భూములు కొనుగోలు చేశామని ఏకపక్షంగా తమ వాదన వినకుండా సదరు సర్వే నెంబర్లు నిషేధిత జాబితాలో పెట్టడం చెల్లదని, ఈ మేరకు సింగిల్ జడ్జి ఆదేశాలు కొట్టేయాలని పలువురు ఐఏఎస్ ఐపీఎస్లు, వారి కుటుంబ సభ్యులు మహేష్ భగవత్, సౌమ్య మిశ్రా, స్వాతి లక్రా, రవి గుప్తా, తరుణ్ జోషి, రేణు గోయల్, బీకే, రాహుల్ హెగ్డే, రాహుల్ బుసిరెడ్డి, వీరన్నగారి గౌతమ్ రెడ్డి, రేఖా షరీఫ్ తదితరులు డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసిరట. ఇంకా వీళ్ళు కాకుండా మిగతా దాంట్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు. ఇది ఎప్పుడు జరిగింది? ఏం లేదు. ఇక్కడ కేసీఆర్ని అండ చూసుకొని కేసీఆర్
వీళ్ళు అండ చూసుకొని రెచ్చిపోయారు అంతే సింపుల్గా.